నేను మాతను, ధరణీ మాతను. నా హితము ఎవరికీ ప్రియము కాదు. నా అభిమతమేమిటో ఎవరికీ అవసరం లేదు. కానీ ఈ లోకంలో పరుల హితమును కోరి త్యాగం చేసేడివారు, పరుల కోసం ఆపదలను సైతం ఎదుర్కొనేడివారు, లోక కళ్యాణం కోసం మహత్తర త్యాగానికి సిద్ధపడేడివారు ఎంతమంది ఉంటారు? శివభగవానుడు లోక కళ్యాణం కోసం సాగరమథనమందు ఉద్భవించిన హాలాహలమును తన కంఠమందు నిరోధించిన దృశ్యాన్ని చూసి నేను ఆశ్చర్యచకితనయ్యాను. ఈ మహత్తర కార్యము ఆ పరమశివునికే సాధ్యం. శివుడు కాదలచిన వారు విషాన్ని కూడా స్వీకరించవలసి ఉంటుందని నాకు అర్థమైనది. శివభగవానుడి ఈ అద్భుత సాహసపూరిత త్యాగం నన్ను ముగ్ధురాలిని చేసింది. ఇక అమృత సాధన యాత్రలో సాగర మథనమందు మరెటువంటి విశేషాలు జరగనున్నాయో, సాగరము నుండి మరెలాంటి అమూల్య రత్నాలు లభించగలవో అనే ఆసక్తి నాకు కలుగుతున్నది. నారాయణ నారాయణ. మాత, ఎవరి సుందర వదనం సకల ప్రపంచానికి ఆనందం కలిగిస్తుందో, ఎవరి సుందర రూపాన్ని తలచుకుని ప్రాణకోటి ఉప్పొంగిపోతుందో, అటువంటి మీరు శోకమూర్తిలా దర్శనమిస్తున్నారు. ఏ చింత మీ సుందర వదనాన్ని విషాదంగా మార్చినది మాత? నేడు కడు దుఃఖంగా ఉన్నాను దేవర్షి. మిక్కిలి చింతతో హతాసురాలనయ్యాను. రేపు బ్రహ్మదేవుడు నాకు స్వయంవరం ప్రకటించారు. ఎవరి మెడలోనైనా నేను వరమాల వేసి తీరాలి. దానికి చింత ఎందులకు మాత? మరి చింత కాదా దేవర్షి? ఈ స్వయంవర సమారోహానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానాలు పంపారు. శ్రీమన్నారాయణునికి మాత్రం పంపలేదు. నేను స్వామికి తప్ప మరెవరి మెడలోనూ వరమాల వేయాలనే ఊహను కూడా భరించలేదు. అయితే పితృదేవులు వారిని ఆహ్వానించలేదన్నమాట. అవును, అదే చింత నన్ను వ్యాకులపరుస్తున్నది. ఇది నిజంగా అన్యాయమే. తమరే ఏదైనా చెయ్యండి దేవర్షి. నేను నారాయణునికి తప్పగా విన్నవించగలను. కానీ ఆహ్వానం లేకుండా రావచ్చునా లేదా అనేది నిర్ణయం ఆయనే చేయగలడు. నారాయణ నారాయణ. వరుణదేవా, చంద్రకేతుడింకనూ రాలేదేమి? సంధ్య ముగియనున్నది. ఉదయం కాగానే రావచ్చును. అదిగో చంద్రదేవులు అరుదించారు. బ్రహ్మదేవ, ఈ కాలయాపన ఎందుకో నాకు అర్థం కావడం లేదు. దేవదానవులను ఆహ్వానించారు, వారు ఏతించారు. మరెందుకు జాప్యం? స్వయంవరాన్ని ప్రారంభించండి. ఓ అతిథిగణములారా, సృష్టిలో నేడు ఒక నవ సంప్రదాయం ప్రారంభం కానున్నది. దాని పేరే స్వయంవరం. అంటే తనకు ఇష్టమైన వారిని స్వయంగా తానే వరునిగా ఎన్నుకునే అధికారం కేవలం కన్యలకే లభిస్తుంది. సాగరపుత్రిక హస్తాలలో పుష్పమాల ఉన్నది. దీనిని ఆమె ఎవరి మెడలో వేస్తుందో వారు వరులుగా యోగ్యులవుతారు.
ఆమెను చేపట్టగలరు. సాగరపుత్రి, తమరు ఈ మాలను ఇక్కడికి విచ్చేసిన అతిథి గణాలలో ఎవరో ఒకరి మెడలో వేయవలసి ఉంటుంది. అతిథి గణములారా, అందరూ శ్రద్ధగా వినండి. సాగరపుత్రికను వరించడంలో ఎలాంటి పోటీ ఉండదు. ఆమె ఎవరిని వరించినా అతడికే ఆమెపై అధికారం ఉంటుంది. దీనిపై ఎలాంటి వివాదాలకు తావులేదు. ఎవరికీ దీనిని ప్రశ్నించే అధికారమూ ఉండదు. దేవి, నేను స్వయంవర సమారోహం ప్రారంభమైనట్లు ప్రకటిస్తున్నాను. సిద్ధంగా ఉండండి. వీరిలో మీకు ఎవరు యోగ్యులనిపిస్తే వారి మెడలో వరమాల వేయండి. ప్రారంభించండి. నాకు తెలిసి ఇలా జరుగుతుందని. నాకంటే శ్రేష్ఠులు కనిపించలేదు కదూ? సుందరి, నా మెడలో పుష్పమాలను అలంకరించుము. నన్నే వరించి సదా నాదానివి కావాలి. సుందరి, ఇంకా ఆలస్యం ఎందుకు? వరమాలను అలంకరించు దేవి. ప్రియా,